హలో గాయ్స్ హలో గాయ్స్ ఇప్పుడే F1 మూవీ చూసి రావడం అయితే జరిగింది. గాయ్స్ మీలో ఎంతమంది లాస్ట్ టు సర్వైవ్ అని నెట్ఫ్లిక్స్ లో ఉండదు, ఎంతమంది చూసారు? చూసిన వాళ్ళు ఎవరంటే ఒకసారి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. లాస్ట్ టు సర్వైవ్ ఎంత ఎంజాయ్ చేశారు, F1 మూవీ కూడా అంతే ఎంజాయ్ చేస్తారు. బేసిక్ గా క్రికెట్ ని మనం ఎంత ఇష్టపడతామో ఈ F1 రేసింగ్ కూడా ఆల్మోస్ట్ క్రికెట్ ని ఏ లెవెల్ అయితే ఎక్స్పీరియన్స్ చేశానో అదే లెవెల్లో F1 మూవీని కూడా ఎక్స్పీరియన్స్ చేశాను. స్టోరీ లైన్ ఏదైతే ఉందో చాలా చక్కగా రాసుకుని అనిపించింది. సినిమాని ఎక్కడ బోర్ కొట్టించుకున్న 2.5 అవర్స్ తీసుకెళ్లాడు. సినిమా నరేషన్ అయితే చాలా బాగుంది అనిపించింది. ఒక F1 కార్ డ్రైవర్ తన ఫ్రెండ్ కి కష్టం వస్తే తన కోసం ఏ విధంగా నిలబడ్డాడు అనే పాయింట్ మీద ఈ మూవీ నడుస్తుంది. ఫస్ట్ హాఫ్ లో లిటిల్ బిట్ కొంచెం ఎక్కడ సాగదీసినట్టు అనిపించింది. ఓవరాల్ గా చూసినట్టు చాలా బాగా అనిపించింది. ఈ డ్రైవర్ కో డ్రైవర్ మధ్య ఉన్న సీన్స్ కూడా చాలా బాగా అనిపించినాయి. వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఆ కన్వర్సేషన్ కూడా చాలా బాగా రాశారు. ఇంకా బీజిఎం దగ్గరకు వచ్చినట్టయితే బీజిఎం మాత్రం మీకు అంతగా నచ్చకపోవచ్చు, బట్ ఓవరాల్ గా చూసుకుంటే గుడ్ గైస్. రెండు సీన్లు మాత్రం ఉంటాయి, ఇంటర్వెల్ కి బిఫోర్ సీన్ అండ్ లాస్ట్ లో క్లైమాక్స్ కి బిఫోర్ సీన్స్. రెండు చోట్ల మాత్రం సైలెన్స్ ఉంటది గైస్. ఆల్మోస్ట్ 1 మినిట్ 2 మినిట్స్ ఆల్ మొత్తం సైలెంట్ గా ఉంటది. బట్ ఆ సైలెన్స్ లో కూడా మంచిగా పాయింట్ అనేది చాలా చక్కగా తీసుకెళ్ళాడు. వాళ్ళు నవ్వితే మనం నవ్వుతాం, వాళ్ళు బాధపడితే మనం బాధపడతాం అన్నట్టుగా తీసుకెళ్ళాడు. ఓవరాల్ గా చూసుకుంటే చాలా చక్కగా తీసాడు అనిపించింది. థియేటర్ లో కూర్చున్న సేపు నేను సినిమా చూస్తాను లేదా ఎఫ్ డ్రైవ్ చేస్తాను అన్నట్టు తీసాడు గైస్. సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. ఫైనల్ గా నేను దీనికి ఇచ్చే రేటింగ్ 4/5 గైస్.